మీనా అయితే బాధపడుతూ బాలుతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక బాలు అయితే మైనాతో ఇలా అంటూ ఉంటాడు, అది తాళి కాదమ్మా ఉరితాడే అని ఎంత చెప్పినా సరే మౌని వినకుండా తాళి అని భావించి వాడితో ఆ నరకంలోకి వెళ్ళిపోయింది. అదే నాకు బాధగా ఉంది. మౌని కొట్టడం నాకు అసలు బాధే అనిపించడం లేదు. అది తెలియక వాడిని భర్త అనుకుంటుంది అనేది అంటూ ఉంటాడు. ఇక సంజయ్ అయితే నన్ను ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చూసిన వెంటనే నా క్యారెక్టర్ని చెప్పింది మీ అన్నయ్య ఒక్కడే, ఇంకెవ్వరికి నా గురించి అర్థం కాలేదు. మీ అన్నయ్య మాత్రం నన్ను చూడగానే నా గురించి మొత్తం పసిగట్టేశాడు. అలాంటి వాడిని నేను ఎలా ఆడుకుంటానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి మౌని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఆ వాడిని చేతులు కట్టేసి గిలగిలా కొట్టుకుని బాధపడుతుంటే అది చూడాలనే నేను ఇదంతా చేశాను. వాడికి నరకం చూపించడానికే ఇదంతా ప్లాన్ చేశాను అనేది అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే మౌని షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే అందుకే నీ మెడలో ఈ తాళి కట్టి వాడిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. అలా అనగానే మౌని అయితే ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, నా అసలు రూపం ఇదే అని చెప్పి సంజయ్ అయితే చాలా గట్టిగా అంటూ ఉంటాడు. నిన్ను పెళ్లి చేసుకుంది మీ బాలు అన్నయ్య మీద పగ తీర్చుకోవడానికే అని చెప్పి అనేసరికి మౌని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నేను నిజంగా మా బాలు అన్నయ్యని అబద్ధం చేసుకున్నాను, మోసపోయానని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది మౌనిక.